వెహికల్ ఆఫ్ చేసి బావా వెళ్ళేసిరా సేమ్ ఫస్ట్ స్టాప్ పొజిషన్, తర్వాత స్టార్ట్, తర్వాత గియర్, తర్వాత హ్యాండ్ బ్రేక్, అది ఆర్డర్. ఓకేనా? వెళ్ళేసిరా. ట్రాఫిక్లో ఉన్నట్టు అనిపించిందా? నేను తిమ్మపురం దగ్గరికి వెళ్ళాను, అదే కటింగ్కి వెళ్ళాను. ముందుకు వెళ్ళిపోయావా? ముందుకు అక్కడే అంటే ఇటువైపు మనిషి వస్తున్నాడు, నా పక్క నుంచి ఒక కారు. నెక్స్ట్ చెప్పాల్సింది అక్కడికే, ఒక దగ్గర తొందరగా కదా, అందుకే వెళ్ళేసిరా. देखो తనకి ఇచ్చిన టాస్క్ అదే, స్క్వేర్ బాక్స్ కంప్లీట్ రొటేట్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళి నేరుగా నా దగ్గరికి రివర్స్లో రావాలి. ఇప్పుడు తను చేయబోయేది అదే. ఎప్పుడైతే డ్రైవింగ్ నేర్చుకునే స్టూడెంట్కి లోన్లీగా వదిలేసి కొంచెం ఇలా ఎంప్టీ ప్లేసెస్లో ఇవ్వటం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తన మీద తనకు నమ్మకం పెరిగి నెక్స్ట్ ఒకవేళ పానిక్ అయ్యే సిచ్యువేషన్స్ ఒకవేళ వస్తే ఈజీగా తను హ్యాండిల్ చేయగలరు. ఓకే, నైస్. బావా స్టాప్, ఫుల్ లెఫ్ట్ కట్ చేయి బావా, ఏది విన్నావు అదే చెయ్యి. ఫస్ట్ గేర్, మూవ్, స్టాప్, ఫుల్ రైట్, ఏది విన్నావు అది ఫాస్ట్ చేసేసి అగైన్ రివర్స్, మూవ్, అగైన్ స్టాప్ పొజిషన్ స్టార్ట్ చేయి, సేమ్ 77, నైస్. స్టాప్ బావా, ఏది విన్నావు అదే చేయి, ఫుల్ లెఫ్ట్ కట్ చేయి, 19, మూవ్, స్టాప్, రివర్స్, ఫుల్ రైట్ కట్ చేయి, స్పీడ్, మూవ్, బావా స్టాప్, ఫుల్ లెఫ్ట్ కట్ చేయి, ఫస్ట్ గేర్, మూవ్, స్టాప్,
స్టాప్ స్టార్ట్ చేయి వెంటనే. మూవ్ చేయి బావా. స్టాప్. ఫుల్ రైట్. రివర్స్. మూవ్. స్టాప్. బావా అలా రివర్స్ వెనక్కి. ఇంకా రా. ఇంకా. వెరీ గుడ్. ఇది ఏంటంటే కొంచెం టఫ్ టాస్క్ ఇది, ఎందుకంటే అక్కడ చిన్నగా ఇవ్వాలి, అగైన్ వెంటనే కట్ చేసి వెంటనే చిన్నగా వెనక్కి రావాలి. నైస్. ఓకే, తను వెళ్ళి ఆ స్క్వేర్ బాక్స్ ఇందాక ప్రాక్టీస్ చేశాడు కదా, ఆ స్క్వేర్ బాక్స్ చుట్టూ వెళ్ళి తిరిగి రమ్మని చెప్పాను. వెళ్ళాడు, చూద్దాం.